పదిలముగా పొందుకొని పరిచర్యల ప్రతిఫలములు పదిలెప్పుడో నీతో పరవశించే పరిచర్యల ప్రతిఫలములు పదిలముగా పొందుకొని నీతో పరవశించేదెప్పుడో యాత్ర ముగించినే పరమ ధరణిలో నా యాత్ర పురి చేరే దినమెప్పుడో జీవాజల నది నీరు తనివి తీరా త్రాగి జీవాజల నది నీరు తనివి తీరా త్రాగి ఆ దినము ఎప్పుడొచ్చునో ఇచ్చే దినమెప్పుడో నా ఆశ తీరా నా కన్నులార నా ఆశ తీరా నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతునో అయ్యా నేనెప్పుడు నిన్ను చూతునో నా ఆశ తీరా నా కన్నులార నా ఆశ తీరా నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతునో అయ్యా నేనెప్పుడు నిన్ను చూతునో నేనెప్పుడు నిన్ను చూతునో అయ్యా నేనెప్పుడు నిన్ను చూతునో హల్లెలూయా హల్లెలూయా చెల్లెళ్ళు ఇంకో పాట పాడతారు. ఒకసారి పాడిన పాట మీరు ఒకసారి రెండోసారి కలిసి పాడండి చక్కగా గమ్ముగా. ఓకే, మన మధ్యన సిస్టర్ బ్యూలా ఉంది, మనందరి కోసం ప్రార్థన చేస్తుంది. ఎస్, స్తుతి 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 పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా నీకే స్తోత్రాలు నాయన ప్రభువా యేసయ్యా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన ప్రభువా యేసయ్యా, నాయన ప్రభువా యేసయ్యా మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభువా యేసయ్యా. ఇదిగో నాయన ప్రభువా యేసయ్యా ఈ మీటింగ్ ద్వారా నాయన ప్రభువా యేసయ్యా అనేక మంది నాయన ప్రభువా యేసయ్యా ఈ మీటింగ్ లో వచ్చి ఉన్నారు నాయన ప్రభువా యేసయ్యా. అనేకుల్ని దీవించి పంపించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. నాయన ప్రభువా యేసయ్యా ఇదిగో నాయన చిన్నపిల్లలేంటి వృద్ధులేంటి నాయన ప్రభా యవనస్తులేంటి నాయన ప్రభా నాయన అనేకులు వచ్చి ఉన్నారు నాయన ప్రభువా యేసయ్యా. అందరిని దీవించి పంపించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి నాయన ప్రభువా యేసయ్యా. ఇదిగో నాయన చిన్నపిల్లలు వచ్చి ఉన్నారు నాయన ప్రభువా యేసయ్యా. నాయన ప్రభువా యేసయ్యా ఏ వాక్యం బోధిస్తున్నారో దైవజనుడు ఏ వాక్యం బోధిస్తున్నారో నాయన ప్రభువా యేసయ్యా ప్రతి ఒక్క మాట నాయన ప్రభువా యేసయ్యా మేము పట్టుకోవడానికి నాయన మా హృదయం అనే పరికల మీద మేము రాసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి నాయన ప్రభువా యేసయ్యా. ప్రతి ఒక్క మాట మాకు అర్థమయ్యే రీతిలో మీరు సహాయం చేయండి తండ్రి నాయన ప్రభువా యేసయ్యా. ఇదిగో నాయన ప్రభువా యేసయ్యా యవనస్తులు ఉన్నారు నాయన ప్రభువా యేసయ్యా, మంచి జ్ఞానంతో మీరు నింపండి నాయన. పరలోకం నుంచి నాయన ప్రభువా యేసయ్యా మీరు మంచి జ్ఞానాన్ని మీరు నింపమని ప్రార్థన చేయుచున్నాం దేవా నాయన ప్రభువా యేసయ్యా. నాయన ప్రభువా యేసయ్యా నాయన ప్రభువా యేసయ్యా పైనుంచి వచ్చే జ్ఞానంని మాకు అందరికి నూరిపోయమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు నాయన ప్రభువా యేసయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నాయన ప్రభువా యేసయ్యా మీరు దీవించి పంపమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి నాయన. ఉన్న ప్రతి ఒక్కరిని నాయన ప్రభా నీ ఆశీర్వాదంతో కుమ్మరించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాయన చేయండి, మంచి జ్ఞానంతో మీరు సహాయం చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు నాయన ప్రభువా యేసయ్యా. చదువుల్లో మీరు తోడుగా ఉండదు నాయన నాయన ప్రభువా యేసయ్యా. ప్రతి ఒక్క పనుల్లో కూడా మీరు తోడుగా ఉండండి నాయన. ఈ మీటింగ్ జయకరంగా జరిపించడానికి అనేక ఆత్మలు రక్షించబడడానికి మీరు సహాయం చేయండి తండ్రి నాయన ప్రభువా. ఈ మైకు ద్వారా నాయన ప్రభువా యేసయ్యా ఎవరైతే వింటూ ఉన్నారో నాయన వాళ్ళు కూడా రక్షణ పొందడానికి మీరు సహాయం చేయండి. వాళ్ళని నాయన ప్రభువా వాళ్ళని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి నాయన.
యేసయ్యా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన, నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభువా యేసయ్యా. నాయన ప్రభువా యేసయ్యా, ఈ బిడ్డల్ని ప్రతి ఒక్క అక్కరతని మీరు తీర్చండి నాయన, నీకే స్తోత్రాలు నాయన. ఏ అక్కరత నుంచి వచ్చున్నారో నాయన ప్రభువా యేసయ్యా, ప్రతి ఒక్కరిని నాయన ప్రభువా యేసయ్యా వారి అక్కరతను తీర్చమని ప్రార్థన చేయించున్నాం దేవా, నీకే స్తోత్రాలు. చదువుకున్న బిడ్డల్ని నాయన మీరు జ్ఞానంతో నింపండి, చదువులో తోడుగా ఉండండి నాయన, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా, నీకే వేలాది వందనాలు నాయన. పాటల్లో మీరు మహిమ పొందండి అని ప్రార్థన చేయించున్నాం దేవా, వాక్యంలో మీరు మహిమ పొందమని ప్రార్థన చేయించున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసన దీవించు, ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ రెక్కల కింద మమ్మల్ని అందరినీ భద్రపరచుమని ఈ చిన్న ప్రార్థన చేస్తున్నామని అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. yes thank you. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఓకే, కూర్చోండి, కూర్చోండి, నేను పిలుస్తాను. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన సమయంలోకి మనం అడుగుపెట్టాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి సమయం, ప్రాముఖ్యమైనటువంటి సమయం. ప్రభువా, ఈరోజు రాత్రి మీరు మాతో ఏం మాట్లాడతారా అని ఎదురు చూస్తున్నాం నాయనా. అలాగున సిద్ధపడుతూ మా గ్రామాన్ని దీవించండి. అలాగే ఆ ఇంకి నుండి కాకోకుండా ఇతర గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు నాయనా, ఇదిగో ఈ గ్రామాన్ని మీరు దీవించండి, ఈ గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి. గ్రామం అంటే సరిహద్దులు కాదు, గ్రామంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో 2009లో ఒక చట్టం వచ్చింది. పాఠాలు చెప్పేటటువంటి టీచర్లు పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు. గవర్నమెంట్ టీచర్లకు వచ్చినటువంటి పెద్ద ప్రాబ్లం అది. పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు. వాళ్ళు ఏమైనా మనకేమి, మన శాలరీలు వస్తున్నాయిగా అనేటటువంటి పరిస్థితుల్లోకి టీచర్లు వెళ్ళిపోయారు. బుద్ధులు చెప్పేటటువంటి టీచర్లు మనకి బుద్ధులు చెప్పే విధంగా కాకోకుండా వాళ్ళు ఏమైనా అన్నారనుకో, ఎమ్మట ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇళ్ళ కడవలు వచ్చాయా, ఏంది మా అబ్బాయిలు అంటున్నారంట, మా అమ్మాయిలు అంటున్నారంట అనుకుంటా స్టార్ట్. ఏంటి కొడతారా మీరు అనుకుంటా. టీచర్లు మనకేమి శత్రువులు కాదు. నిజంగా చెప్తున్నా, మా మాయ మాస్టర్ గారు ఆయన చెప్తున్నారు, బాధపడుతున్నారు. బిడ్డలు చాలా చాలా మారిపోయారయ్యా అని. మీ బిడ్డల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇళ్ళకి వచ్చిన తర్వాత మొన్న మనం అయ్యింకులు విన్నాం, అదే మొవలో విన్నాం కదా. పిల్లల విషయంలో బహు జాగ్రత్తగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారు అనేది ఉండాలి. దైవసేవకులు వచ్చారు, వారిని బట్టి మేము ప్రభుకి జాన్ మోయిస్ అన్నయ్య వచ్చారు. అన్నయ్య మనకు ఇంకా చెప్తారు. ఓకే, మీరు అవన్నీ చాలా భద్రపరచుకోవాలి మనసులో. ఓకే, హల్లెలూయా. అయిన తర్వాత ప్రైజ్ లార్డ్ అన్న కింద వచ్చి ప్రైజ్ లార్డ్ సార్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కాక. ఈ క్రిస్మస్లో ఇచ్చేసిన మీ అందరికీ వందనాలు. అలాగే ఇక్కడ సేవ చేస్తున్న సోదరులు పండు బ్రదర్కి కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు కొంచెం
మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అల్లరి చేసే పిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం సముదాయించండి. దేవుని వాక్యం కదా. వాక్య భాగంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. అందరూ చెప్పండి, ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చాలు. మనందరికీ తెలుసు. ఈ రోజున నేను చెప్పే మాట ఏంటంటే, దయ ప్రాప్తించుకుంది. ఈ దయ దేవుడు అనుగ్రహించాడు. పైన చదువు. ఇప్పుడు మరొక 6 నెలలైతే చెప్పండి, 6 నెలలైతే చెప్పండి, ప్రదానం చేయబడిన సంవత్సరం వరకు అందుకని వాళ్ళు సంవత్సరం పాటు అలా కనిపెడతారు. ఇప్పుడు మరియమ్మ తల్లి దేవుని చేత దయ పొందుకొని ఇల్లాలు అయిపోతుంది. కానీ యెషయా ప్రవచనమేమో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు దయను పొందుకున్నావమ్మా. ఎందుకనంటే సాక్షాత్ ఆయనకి నువ్వు యేసు అనే పేరు పెడతావు. యేసు అనగా చెప్పండి రక్షకుడు అని దేవదూత చేత మరియ తల్లికి. అయితే దేవుడు ఆమెకి ఏమిచ్చాడంటే గ్రహించాడు. ఈ క్రిస్మస్లో, ఈ అయ్యంకిలో దేవుడు చెప్తున్నాడు, అవకాశం చేజారిపోయినా, నీ జీవితంలో సర్వస్వము కోల్పోతావని అనుకున్నా, దేవుడు చెప్పే మాట ఏంటంటే ఈ క్రిస్మస్లో నీవు దయను పొందుకుంటావు. స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి. దేవుడు దాటిపోయిన నీ జీవితంలో, దాటిపోయిన నీ బ్రతుకులో అవ్వదు అని అనుకుంటే ఈ క్రిస్మస్ సందేశం ఏంటంటే దయాప్రాప్తురాలా అన్నట్లుగా దేవుడు నీకేమిస్తాడంటే దయను సంపాదించి పెడతాడు. నమ్ముతారా? స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఒనేసిం. అతని గురించి రాయబడిన మాట ఏంటంటే, మునుపు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. ఎందుకని? ఒనేసిము గురించి బైబిల్లో మనం చదువుతాం. అతను ఒక బానిస. ఆ పత్రికలో 3 వ్యక్తులు మనకు కనపడతారు. ఒక ఆయన పేరు దైవజనుడైన పౌలు. ఆయన ఆసియా ఖండానికి చెందినవాడు. ఫిలోమాను రెండో వ్యక్తి, అతను ఐరోపా ప్రాంతానికి అంటే యూరప్ ప్రాంతానికి చెందినవాడు. 3వ వ్యక్తి ఒనేసిము అంటే ఆఫ్రికా ప్రాంతానికి చెందినవాడు. మన భాషలో చెప్పాలంటే అతను హాము సంతానంగా ఉన్నటువంటి వాళ్ళు బానిసలుగా మిగిలారు. ఒనేసిం అనేటువంటి వాడికి తల్లి లేదు, తండ్రి లేదు, చిన్నప్పటి నుండి ఎవరూ లేరు. బానిసగా
ఫిలోమోను ఇంట్లో పెరుగుతున్నాడు. ఫిలోమోను పెద్ద ధనవంతుడు, చాలా ఆస్తిపరుడు. బానిసకి అడిగే హక్కు ఉండదు. కూలివాడికైతే తను చేసిన కూలి సాయంత్రానికి తీసుకోవచ్చు. చెప్పండి, సాయంత్రానికి బానిసకి అలాంటి అవకాశము లేదు. 1873కు ముందు అమెరికా వాళ్ళు ఆఫ్రికా వాళ్ళని సంతలో పశువులు కొన్నట్టు కొనుక్కుని వెళ్ళేవాళ్ళు. కారణం ఏంటంటే బానిసలుగా వారిని ఉంచడానికి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడే ఒనేసిముకు ఒక రోజున ఒక ఆలోచన కలిగింది. తల్లి లేదు, తండ్రి లేడు, నాకు ఈ జీవితంలో ఏమీ లేదు. అయితే యజమానుడు లేనప్పుడు బంగారం డబ్బు తీసుకుని దొంగతనం చేసుకుని పారిపోదాం అనుకున్నాడు. ఎంత పరిగెత్తినా ఆటోలు లేవు, బస్సులు లేవు కాబట్టి ఎంత దూరం వెళ్ళుంటాడు? ఉదయాన్నే నుండి సాయంత్రం వరకు పరిగెత్తిన బెజవాడ దాకా కూడా వెళ్ళలేకపోయాడు. అప్పటికే ఫిలోమోను గారికి అర్థమైపోయింది, ఈడు పరిగెత్తాడు, పారిపోయాడు. పలుకుబడి ఉంది. ఫిలోమోను ఏం చేశాడంటే, చెప్పండి ఏం చేశాడు? చెప్పాలి. సైనికులను పంపించాడు. సైనికులు వెళ్ళి తీసుకొచ్చారు. దొంగతనం కేసు కింద జైల్లో పెట్టారు. ఆ జైల్లో పెట్టినప్పుడు దైవజనుడైన పౌలు గారు అతనికి సువార్తను చెప్పి అతనిని ఏం చేశాడంటే ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చాడు. అప్పుడు రక్షణ పొందుకున్నాడు. ఒకప్పుడు దొంగ, చెప్పండి ఇప్పుడు ఏమైపోయాడు? రక్షణ పొందుకుని ప్రయోజకుడిగా మార్చబడ్డాడు. అందుకే 11వ వచనంలో రాస్తాడు ఫిలోమోనుకి, నువ్వు ఇటువరకు ఇతడు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు. చేజారిపోయింది, అవకాశం లేదు నా జీవితంలో అన్నప్పుడు యేసయ్య తన హృదయంలో పుట్టటాన్ని బట్టి దయను ప్రాప్తించుకున్నాడు ఒనేసిము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు ఏ ఇంట్లో దొంగగా ఉన్నాడో అమ్మగారు అయ్యగారు అని ఎవరై ఇప్పుడు ఏమైపోయాడంటే ఈయన అయ్యగారు అయిపోయాడు, దైవజనుడైపోయాడు, కాపరైపోయాడు. కారణం ఏంటంటే అని నువ్వు అనుకున్నా దేవుడు తన కృపను పంపించి, దేవుడు తన కాపుదలని పంపించి మరలా నీకు తన దయను ప్రాప్తించగలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాన నా జీవితంలోకి ఏమీ లేదు, అంతా శూన్యమే, నా బ్రతుకు ఒట్టిదే, అయిపోయింది అని నువ్వు అనుకుంటే మరియ తల్లితో దేవుడు చెప్తున్నాడు, దేవదూత చెప్తున్నాడు, అమ్మా నీవు దయాప్రాప్తురాలవే, నీకు ఒక శుభవచనం ఉంది అని చెప్పిన రీతిగా ఈ రాత్రి క్రిస్మస్ దినాన వచ్చిన మీ అందరికి కూడా దేవుడు తన దయను ప్రాప్తించుచున్న రాత్రి. ఈ క్రిస్మస్ ఆనందంలో సంతోషంలో మీరు దయను పొందుకునే రాత్రి మీరందరూ ఆయన దయకి పాత్రులుగా. పరిశుద్ధరాజ అన్నయ్య గారు చెప్పారు, ఒకసారి సాక్ష్యం విన్నాను. పిల్లోడు చనిపోయాడని అనుకున్నారు, సమాధికి తీసుకెళ్లారంట ఎంఏ థామస్ అయ్య గారిని. కానీ వాళ్ళ తల్లి చూసింది ఏలు కదుపుతున్నాడు. సమాధి దాకా వెళ్ళినటువంటి ఆ బిడ్డని, అయ్యా నా కొడుకు చూడండి ఏది కలుపుతున్నాడు అనగానే వెళ్ళి ఆ తల్లి కదా టక్కన హత్తుకుని దేవుని సన్నిధిలో మరి ఆ బిడ్డను మరి చనిపోయాడు అనుకున్న స్థితికి అందరూ వచ్చినప్పుడు ఆ బిడ్డను మరలా పొందుకుంది, దయను పొందుకుంది. ఆయనే గొప్ప దైవజనుడిగా వేలాది మందికి, లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి గొప్ప మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడు రాజస్థాన్ ఎంఏ థామస్. కారణం ఏంటంటే దయను పొందుకున్నాడు. అందరు అయిపోయారు అని అనుకున్నప్పుడు తల్లికి మాత్రం నా కొడుకు చనిపోలేదు. కారణం మొత్తాన్ని చెప్పండి, ఏం చేయగలడు? కథ మొత్తము చెప్పండి, స్థితి మొత్తము ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. దైనంలో కన్నికగా ఉన్న ఆమె ప్రదానం చేయబడి ఇక పరిణయం 6 నెలల్లో వివాహం చెప్తున్నాడు. దయాప్రాప్తురాలా
కలుగును గాక. ఈ రాత్రి ఈ క్రిస్మస్లో వర్తమానం ఏంటంటే, దేవుని దగ్గరికి వచ్చిన నీవు చిన్నవాడివైనా పెద్దవాడివైనా ఎలాంటి వాడివైనా దేవుడు దయకి నీవు పాత్రుడుగా ఎప్పుడు మార్చబడతావు? అది దైవ భయము కలిగి ఉన్నప్పుడు. స్తోత్రం చెప్పండి. ఏం కలిగి ఉన్నప్పుడు? భయం కలిగి ఉండాలి. ఆ రోజున కన్యకలందరూ ఎదురు చూసేవాళ్ళంట. నా కడుపును పుడితే బాగుండు అనని మెస్సయ్య నా కడుపును పుట్టాలని ప్రత్యేకంగా వారి జీవితాన్ని వాళ్ళు దాని కొరకే ఎదురు చూసేవాళ్ళంట. ఎంతోమంది ఉన్నా చెప్పండి, ఎవరిని దేవుడు కనికరించాడు? మరియమ్మ తల్లిని దేవుడు కనికరించాడు. అలాగే మన జీవితంలో, మన బ్రతుకులో దేవుని దయ మన మీదకి రావాలి అంటే, దేవుని కనికరం మనం పొందుకోవాలి అంటే, చిన్నలైనా పెద్దలైనా మనము దైవ భయము కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దైవ భయం కలిగి ఉన్నప్పుడు, సమూయేలు చిన్నవాడే కానీ దైవ భయం ఉంది సమూయేలులో. ఏలీ పిల్లలు ఎలా ఉంటే నాకెందుకు అనని వారిని చూడలా, భయము కలిగి పరిచర్య నేర్చుకున్నాడు. తర్వాత దినాల్లో చెప్పండి ఏమైపోయాడు? గొప్ప యాజకుడయ్యాడు, ప్రవక్త అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు. మన జీవితంలో కూడా దైవ భయము కలిగి ఉన్నప్పుడు, దైవ భయాన్ని మనము కలిగి ఉన్నప్పుడు చిన్నవారిని సైతం దేవుడు ఆదరించి దయకి పాప్తుడిగా చేసేటువంటి దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలు మనం వింటాం. దేవుని దయ పొందుకోవాలంటే దైవ భయం కలిగి మనం జీవించాలి. ఈ రోజుల్లో భయం లేదు ప్రజలకి. ఈ రోజుల్లో భయం అనేటువంటిది నశించుతున్నటువంటి దినాలు. కారణం ఏంటంటే, దైవ భయము ఉంటే మనము పాపానికి దూరంగా ఉంటాం. దైవ భయము ఉన్నటువంటి వారిలో ధర్మశాస్త్రము హృదయంలో ఉంటుంది. చెప్పండి, ధర్మశాస్త్రం ఎక్కడుంటుంది? దైవ భయం ఉంటే బైబిల్ ఎక్కడుంటుంది? చెప్పండి, మన హృదయంలో. దైవ భయం లేని వాళ్ళకి బైబిల్ ఉండదు హృదయంలో. ఒక మాటలో చెప్పాలంటే, ఆ దైవ భయం నీలో ఉన్నప్పుడు హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది. హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది గనుక దైవ భయం మనకు ఉంటుంది గనుక చెప్పండి ఏముంటుందంట? దయను ప్రాప్తించుకుంటాము దైవ భయాన్ని బట్టి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. గనుక దైవ భయము లేకపోతే, దైవ భయం అనేది మన జీవితంలో లేకపోతే, దేవుడు దైవ భయం లేనిటువంటి వారిని చివరికి విడిచిపెట్టేస్తాడు, చెయ్యి విడిచిపెడతాడు. ఇక ఆయన కూడా వారిని వదిలిపెట్టేసిన తర్వాత మరలా వారు దేవుని దగ్గరికి రావాలనుకున్నా వారి జీవితంలో దానిని పొందుకోలేరు. ఎందుకనంటే దేవుడంటే వారికి ఏమి లేదంటే ఇష్టమో. ఈ రాత్రి దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం చేయాలంటే, దయను నీ మీద నా మీద కుమ్మరించాలంటే ఆ దైవ భయాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ దైవ భయం మనం కలిగి ఉంటామో, దైవ భయాన్ని మనం పొందుకుంటామో, దైవ భయం ఉన్న వేళ దేవుని దయను ప్రాప్తించుకుంటాము. స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆ భయముతో కూడినటువంటి దైవ సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు తన కృపను మరియ తల్లి మీదకి పంపినట్లుగా మన మీద కూడా పంపిస్తాడు. చెప్పండి, ఎవరి మీదకి పంపిస్తాడు? మన మీద కూడా పంపిస్తాడు. నాకు కాదులే, ఎన్నో ప్రసంగాలు ఈ డిసెంబర్ మాసం అంతా మన సహవాసంలో ఏదో ఒక ఊరిలో ఒక్కరోజు ఇడిచి తప్పితే ఏదో ఒక ప్రసంగం క్రిస్మస్ గురించి చెప్పిన మాట చెప్పుకోకుండా సేవకులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ఈ విధానంలో ఆ దైవ భయాన్ని గనుక మనము మరి దయను పొందుకోవటానికి మనం అన్వయించుకుంటే, ప్రైజ్ ది లార్డ్, మనం ఏం చేయాలంట?
చెప్పరేంటమ్మా? ఏం చేయాలి? అన్వయించుకోవాలి. ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది. కిందనున్న ఆమె అంటుంది. వాళ్ళిద్దరు ఒక ఊరు నుండి వచ్చారంట. అంటే అర్థం ఏంటి? అంతే కదా, మన జీవితంలో అది ఉంటే దైవ భయం ఎలా అవుతుంది? కనుక దేవుని సన్నిధిలో ఈ ఐంకి క్రిస్మస్లో నేను మీకు చెప్పే సందేశం ఏంటంటే, సమయం దాటిపోతుంది, మరీకి కన్యక ఇల్లాలైపోతుంది. కానీ తన యొక్క కన్యత్వం నుండి, కన్యక నుండి ఇల్లాలైపోతే ప్రభు పుట్టడానికి అవకాశము లేదు. అయితే దాటిపోతుంది అనుకున్నటువంటి టైంలోనికి దూత ద్వారా ఒక శుభవచనం వచ్చింది. దయాప్రాప్తురాలా, నా జీవితంలో దయాప్రాప్తురాలుగా మనము అవ్వాలి అంటే ఆ భయం కలిగి మనము ఉండాలి. మా పాస్టర్ గారు 1996 సంవత్సరంలో డిసెంబర్ 6వ తారీఖున ఒక మందిరం వేశారు మా ఊరిలో. సంగతి నేను అప్పుడు 6వ తరగతి చదువుతున్నా. రాత్రికి రాత్రి వేసిన మందిరాన్ని తెల్లవారికి ముందే పీకేశారు. చెప్పండి, ఏం చేశారు? పీకేశారు. ఇక అప్పటి నుండి లేదు, మందిరం లేదు. దినాలు గడుస్తూ ఉన్నాయి. ఏ వ్యక్తి అయితే పీకేశాడో ఆ వ్యక్తి మనవన్ని, వాళ్ళ కొడుకు కొబ్బరి మట్టెట్టు కొట్టాడు తల మీద. సచ్చొచ్చేసింది మనిషి. అప్పుడప్పుడే నరాలు ఉబ్బిపోవటం, హాస్పిటల్లోకి తీసుకెళ్ళటం, ఐసీలో పెట్టడం. 21 రోజుల తర్వాత మాట లేదు. చెప్పండి, ఏమి లేదు? చూపు లేదు, రెండూ లేవు. ఇంటికి తీసుకొచ్చారు. సరే, ఏ పాస్టర్ గారి మందిరం అయితే పీకేశారో ఆయన దగ్గర ఒక అసిస్టెంట్ బెదరగా ఒక ఆయన ఉండేవాడు. పెద్ద ఆయనే, తిరుగుతూ ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే, నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో కుట్టిన 21 రోజులకి చూపు మాట లేని వ్యక్తి 22వ రోజున 23వ రోజున ఈయన ప్రార్థన ద్వారా లేచి కూర్చున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అలా లేచి కూర్చున్నాడో ఆ కుటుంబం రక్షణ పొందింది. ఎప్పుడైతే రక్షణ పొందిందో వాళ్ళే ఒక చిన్న పాక మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో, అంటే ఇది జరిగి పీకేసిందేమో 96లో, వేసిందేమో 2000లో. అప్పుడు వారింట్లో ఒక చిన్న మందిరం వేశారు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవునికి వ్యతిరేకంగా ఏదో చేద్దామనుకున్నాడు. కానీ దేవుడు ఒక ముళ్ళు పెట్టి ఆ వ్యక్తిని కూడా ప్రేమించి రక్షించుకున్నాడు. నేను అంటాను, ముళ్ళు పెట్టి దేవుని సన్నిధిలో నువ్వు రావాలనుకుంటున్నావా, లేకపోతే దైవ భయం కలిగి దయను ప్రాప్తించుకోవాలనుకుంటున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. నేను గొప్పవాణ్ణి, నేను ఈరుణ్ణి, సూర్యుణ్ణి అని మీసాలు తిప్పిన వాళ్ళంతా చివరికి ఏమైపోయారంటే కాలగమనంలో కనపడకోకుండా పోయారు. దేవుని సేవకి వ్యతిరేకులంతా చివరికి అణగాడిపోయారు. ప్రియులారా, దేవుని భయం గనుక మనలో ఉంటే చిన్నలైనా పెద్దలైనా మీ జీవితంలో దయను ప్రాప్తించుకుంటారు. అలాంటి కృప, దయ ఈ క్రిస్మస్ దినాన మనందరికీ దేవుడు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ దయ నా మీద రానివ్వండి నాయనా, నీ కృప నా మీదకి రానివ్వండి నాయనా. నీకు వ్యతిరేకంగా ఉన్న నా జీవితంలో వ్యతిరేకత వద్దు నా ప్రభువా. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, తలలు వంచండి, అటు ఇటు తిరగొద్దు, ప్రార్థన చేసుకోండి. దయను ప్రాప్తించు ప్రభువా, నీ కృపను దయచేయండి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కోసూరులో పరిచర్య చేస్తున్న
పరిశుద్ధ బాబాయ్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఎవరు కన్నులు తెరవద్దు. వినబడిన వాక్యాన్ని ప్రకారం దయ కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉండండి. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. మరియా దయ పొందిందిగా ప్రభా. ఆయా నీ దయ మా మీద కూడా ఉన్నప్పుడు, నీ అనుగ్రహం మా మీద కూడా ఉన్నప్పుడు ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడలంగా, నీ కృపను అనుభవించే బిడలంగా ఉంటాంగా ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ప్రేమ కలిగిన యేసయ్యాని ఘనమైన నాను బట్టి స్తుతులు స్తోత్రం వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు నాయనా మమ్మల్ని ప్రేమించి అందరినీ ప్రభువా ఒక చోటకి తోడుకుని వచ్చి సమకూర్చి మీ మాటలు అందించడానికి అయ్యంక గ్రామంలో నాయన ఈ స్థలంలో తండ్రి ఏర్పాటు చేయబడిన క్రిస్మస్ ఆరాధన బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభువా. ఇప్పుడు నీ దాసుని పక్షం నిలబడి వచ్చిన ప్రజలకి నాయన మాటలు అందించారు. దయను మేము కలిగి ఉండాలి ప్రభువా. దేవుని దయ మేము కలిగి ఉంటే ప్రభు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మేము తండ్రి విజయమును జయమును పొందుతామని ప్రభువా, ఏదైనా చేయగలరని పొందుకోగలరని మీరు మాకు తెలియపరిచారు. మీ కనికరం మీద ఉందయ్యా. మీ నీకు ఇష్టలుగా ఉంటే మమ్మల్ని తప్పిస్తారయ్యా, రక్షిస్తారు. అందుకు వందనాలు. అందించబడిన వాక్యవర్తమానము ప్రతి బిడ్డ విన్నారు, వారి హృదయంలో భద్రపరచండి ప్రభువా. నవర వేసుకునే భాగ్యమును, గుర్తు చేసుకునే భాగ్యం ప్రతి వారికి దయచేయి. ఈ ప్రాంతంలో నాయన గ్రామంలో క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభువా నాయన పొందుకోవటానికి మీరు ఏర్పాటు చేసిన ప్రభువా నాయన తండ్రి యొక్క క్రిస్మస్ సభను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. జబు పరిచర్య సాహసంలో నాయన ఉన్న సేవకులు ప్రభు అందరూ కూడా హాజరై నేను స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తున్నారయ్యా. ఆ భాగ్యము మాకు కూడా ఇచ్చినందుకై స్తుతిస్తూ జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని మీరుండి జరిగించమని వచ్చిన ప్రజానికి అంతటికి అయ్యా, నీ ప్రజలైన బిడ్డలందరికీ, నీ సొత్తైన వారందరికీ ప్రభువా నీ మాటలు ఇంకొను విస్తారంగా మాట్లాడమని మాకు బోధించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నామని హెచ్చిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆపాదిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనలను అడిగి పొంది ఉన్న మా పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. దేవుని దయను ఆయనకు భయపడటం ద్వారా మనందరం పొందుకొందుము గాక. ఆమేన్. ఒక పాట పాడి ప్రభువుని గణపరుద్దాం. నిబంధన జనులం అనే పాట పాడుకుంటూ ప్రభువుని సావుకులందరూ కలిసి ఈ పాట పాడితే బాగుంటుందని మరి స్థానిక దేవుని సేవకులు మరి మనవి చేయగా ఈ పాటను పాడుతూ ఉన్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మీరు ఎవరు? ఇదే మాట మరలా అడుగుతున్నా, మీరు ఎవరు అని మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు ఇదిగో ఈ మాట చెప్పండి. ఈ పాట అందరం కలిసి పాడదాం, అందరూ కలిసి పాడదాం. ఎవరు కూడా వెళ్ళొద్దు. అలాగే వెనకాల ఒక ఇద్దరు ఎల్లు నుంచున్నాను, అక్కడ పిల్లలు అల్లరి చేస్తున్నారు అక్కడ, అదే పనిగా. హల్లెలూయా. నిబంధన జనులం నిరీక్షణ గనులం యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధన జనులం. హలో ఏనండి, నిబంధన జనులం నిరీక్షణాదనులం గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధన గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధన
యేసురాజు వచ్చును ఇంకా రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు జనులం నిరీక్షణాధనులం అబ్రహాము నీతికి వారసులం యుక్తు దాటిన అనేకులం అబ్రహాము నీతికి వారసులం యుక్తు దాటిన అనేకులం మోషే బడిలో బాలురము మోషే బడిలో బాలురము యేసయ్య బడిలో కృతాతులం ప్రియపుత్రులం మేము నిబంధనాదులం యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము నిబంధనాజనులం నిరీక్షణాధనులం విశ్వాసమే మా వేదాంతం నిరీక్షణే మా సిద్ధాంతం విశ్వాసమే మా వేదాంతం నిరీక్షణే మా సిద్ధాంతం వాక్యమే మా ఆహారం వాక్యమే మా వ్యాయామం మేము నిబంధనాజనులం అనుదినము మేము నిబంధనాజనులం యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము అడిగావు ఎవరు లేని వెళ్ళావు ఎవరి యేసని అడిగావు ఎవరు లేని వెళ్ళావు యేసే మార్గం యేసే మార్గం యేసే జీవం యేసే నిత్యం ఇదే మా సాక్ష్యం మేము నిబంధనాజనులము నిబంధనాజనులము యేసురాజు వచ్చును ఇంకా చేరదము యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము నిబంధనాజనులము నిరీక్షణాధనులము ధనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధనాజనులం మేము మేము నిబంధనాజనులం యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలం
కొంతకాలమే మోక్షమందు చేరదము. ఇంకా కొంతకాలమే మోక్షమందు అశేష ప్రజలలో ఆస్తికులం అక్షయుడేసుని పుత్రికులం పునరుద్ధానుని పత్రికలం పరిశుద్ధానుని గోత్రికలం పరిశుద్ధాత్ముని గోత్రికులం యాత్రికులం మేము నిబంధన జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము. 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 స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, మీ కృపను బట్టి మీ దయను బట్టి ప్రభువా ఈ అయ్యంకి గ్రామమును మీరు ప్రేమించి మీ కుమారుని ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రిస్మస్ ఆరాధన కొరకు మీకే కోటాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. ఇప్పటి వరకు పాటలు ఎందుకు తోడుగుండి సహాయం చేసినారు, వాక్య పరిచర్యలు కూడా మీరున్నారు ప్రభువా. కూడి వచ్చిన ప్రజలందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి నాయన. వారి కుటుంబాల్ని మీ రెక్కల చాటును భద్రపరిచి కాపాడండి. ఈ రాత్రి దాసుని ద్వారా విత్తబడే వాక్యము ప్రతి ఒక్క హృదయంలో ఫలించినట్లుగా సహాయం చేయమని మనవి చేసుకుంటాం. ఈ పరిసరం చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఉంచండి. ఏ విధమైన విష జంతువులు, చీకటి శక్తులు ఈ స్థలంలో తావులకు ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయమును ప్రభువా సహాయం చేయండి. కముందు జరగవలసిన కార్యక్రమం అంతట్లో కూడా మీ సన్నిధి కాంతి తోడుగుంచి సహాయం చేసి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం ద్వారా అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది, మంచి ఆరాధన చేసుకునడానికి ప్రభు కృప చూపారు. మరి ఈ రాత్రి వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో గనులు, సావుకులు ఉన్నారు. మీరు అందరూ దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉండండి. అయితే ఈరోజు మరి క్రిస్టినా పాప వాక్యాన్ని కంఠస్థం చేసిందని అన్నయ్య చెప్పారు. మరి పండు అన్నయ్య వాళ్ళ పాప గారు మరి ఆ బిడ్డ వచ్చి ఆ యొక్క వాక్యాన్ని కంఠస్థం చేస్తుంది. ఆ తర్వాత మనం దేవుని వాక్యాన్ని విందాం. రావాలమ్మా చిన్ని. కీర్తనలు 90వ అధ్యాయము. దావీదు మోషే చేసిన ప్రార్థన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకంని నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరుడారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి.
పడుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు ఎదురు ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి. నీ ఉగ్రతను భరించి మా దినములను నువ్వు గడిపితిమి. నిట్టూర్పులు ఇడిచినట్లు మా జీవిత కాలం జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడ్ల 80 సంవత్సరాలగును. అయినను వాటి వైభవము ఆయాసం ఏదొక్కనే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదువు. నీ ఆగ్రహ బలము ఎంతో తెలియను, నీకు చెందవలసిన భయము కొలిది పుట్టు. నీ క్రోధం ఎంతో తెలియను, మాకు జ్ఞానం కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగకెందువు? నీ సేవకులను చూచి సంతాపపడము. ఉదయం నానికతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉచ్చరించి సంతోషించము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడంబించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు క్రిస్టినాని బహుగా ఆశీర్వదించునుగాక. పిల్పంకులు ఇందాక చెప్తున్నారు, కంఠస్థ వాక్యం చెప్పడం కాదు, ఆవిడ వాక్యం కూడా చెప్పిద్దని. మరి అంత గొప్ప కృపను ఆ బిడ్డకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. మరి దేవుడు భవిష్యత్తులో ఆ బిడ్డను బహుగా బలపరిచి, దేవుని చిత్తమైతే ఆయన పరిచర్య కొరకు బలంగా వాడుకొనుగాక. గట్టిగా చేతులెత్తి చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఒక చిన్న మాట ఏంటంటే, ఇజ్రాయేలీలు వారి పిల్లలకి వాక్యాన్ని నేర్పించడానికి వాక్యం జుంటెతేనే దారుల కంటే మధురమైనది అని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఒక క్రైస్తవ సంఘాల్లో స్మూత్గా ఉండేటట్లు రైట్. పోతే మరి బిడ్డ క్రిస్టీనా మాట్లాడొద్దు, కుర్చీలు మార్చుకోమన్నాను కానీ మాట్లాడమల్లా. నోరు మెదపకుండా కుర్చీ మార్చుకోండి. నోరు తెరిచే లెక్క అయితే అక్కడే ఉండండి, చల్లోనే. క్రిస్టీనా అంత చక్కగా మరి చెప్పగలిగిందంటే నేను అనుకోవడం వాళ్ళ అమ్మగారు, అమ్మమ్మగారు, రేర్గా డాడీ గారు, అంతేగా తక్కువగా సేవ. తండ్రులకి అంత టైం ఎక్కడ ఉంటుంది, పనులు ఉంటాయి. పని లేకపోయినా సెంటర్కి వెళ్తారుగా ఎక్కువ. అంటే ఇక్కడ ఇది సంగతి కాదులే, సహజంగా పురుషులు చేసే పని. పిల్లలు ప్రభావం, పిల్లలు పైకి వచ్చిన వాళ్ళందరూ తల్లులు గట్టిగా ఉన్న వాళ్ళే వచ్చారు. తండ్రులు కూడా ఉంటారు అక్కడక్కడ. ఇప్పుడు ఫిలిప్ ఉన్నాడు, చాలా టైం బిడ్డలతో స్పెండ్ చేస్తాడు. యాజ్ వెల్ రత్న ఆల్సో. మరి మొత్తానికి వాళ్ళు ఎక్కువ టైం చేయబట్టి ఎక్కడ నక్కులు లేకుండా, కొంతమంది డ్రామా హీరా అని స్టేజ్ ఎక్కితే ఆడ వెనకమాల ఇంకొకటి ఉండి చెప్పాలన్నీ. ఇదిరా అదిరా అంటే అదా అని ఇక్కడ వాయిస్తాడు. ప్రాంప్టింగ్ లేకుండా చిన్నపిల్ల 91వ కీర్తన అద్భుతంగా చెప్పింది. క్రిస్టినాకి మరొకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. చాలా పీక్ టైం, అది అత్యవసరమైన సమయం. అయినా ఎందుకు ఆ టైం ఇచ్చారంటే, మీరు కూడా అరే పండుగారి పాపేనా, మా పాప ఎందుకు చెప్పకూడదని ఒక సవాల్ మీ హృదయంలోనికి వస్తుందని. తల్లులు, ఆడపిల్లలు, సెలవు ఉంది సంవత్సరాలుగా అసలు
సంవత్సరంన్నరకే నేర్పేసిందండి. కొన్ని వచ్చిన స్నానం చేసేటప్పుడు అనేవాడు మోషే, పెద్దగా రాదు మోషే. ఇప్పుడు నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు స్టోరీ ఏంటో తెలుసా? మోషే అందుకని ఈ క్లాస్ కాకుండా ఇంకో క్లాస్ దాటేసి అంతకన్నా పెద్దవాళ్ళతో పెట్టి చదివి, మీకు ఒకటే గుర్తు, వాళ్ళు అంతవరకు చెప్పగలిగారంటే రేపు చదువులో కూడా చాలా ముందు ఉంటారు. ఇక ఈ వాక్యం మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందిని కలుగజేయదు. వాక్యం మేలే చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. మరొక ఆఫర్ కూడా మీకు ముందు ఉంచాలనుకుంటున్నాను. నేను మీ ఆరోగ్యరీత్యా మీకు ఇస్తున్నాం. క్రైస్ట్ మాస్, ఆయన జన్మదినమును పురస్కరించుకుని, ఎవరో ఒక ఆయన అన్నాడంట, పుట్టినరోజులు ఎక్కడ ఉన్నారా బైబిల్లో, మీ పిచ్చ కాకపోతే ఎవరు పుట్టినరోజులు చచ్చిపోయిన రోజులు కూడా చేయమాకండి అన్నాడంట. ఇక పుట్టినరోజు ఎత్తేసారు, చనిపోయిన తలుపు తాళం వేసి చర్చ్కి ఊరెళ్ళిపోతున్నాడు. హోటల్కి వెళ్ళిపోయి శుభ్రంగా తిని రెస్టారెంట్కి వెళ్ళి, ఎందుకంటే ఈయన బాగా చదువుతాడంటే అర్థం ఏంటి? ఈయన కూడా చదువుతాడనేగా, ఈయన చదువుతాడు అర్థం, అంతే సింపుల్గా. మరణ దినమందు కూడా మేలు చేసి పంపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడైనా ఎక్కడైనా కూడుకుని ప్రభువుని ఆరాధించడం మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని వాక్యాన్ని విత్తుతున్నాం. గ్రామాల్లో విత్తినప్పుడు ఏం జరుగుతుంది? చివరికి వచ్చాం దగ్గరగా గురించి చెప్పి మిమ్మల్ని బలపరుస్తూ ఉంటే ఏదో ఒక దినాన్ని మీరు గురించి చెప్పి మిమ్మల్ని బలపరుస్తూ ఉంటే ఏదో ఒక దినాన్ని మీరు కూడా ఆ రుచిని ఆయన ఎవరండి? ఒబామా. మరి క్రిస్టీనా మాట్లాడొద్దు, కుర్చీలు మార్చుకోమన్నాను కానీ మాట్లాడమల్లా. నోరు మెదపకుండా కుర్చీ మార్చుకోండి. నోరు తెరిచే లెక్క అయితే అక్కడే ఉండండి, చల్లోనే. క్రిస్టీనా అంత చక్కగా మరి చెప్పగలిగిందంటే నేను అనుకోవడం వాళ్ళ అమ్మమ్మ గారు, రేర్గా డాడీ గారు, అంతేగా తక్కువగా తండ్రులకి అంత టైం ఎక్కడ ఉంటుంది? పనులు ఉంటాయి. పని లేకపోయినా సెంటర్కి వెళ్తారుగా ఎక్కువ. అంటే ఇక్కడ ఇది సంగతి కాదులే, సహజంగా పురుషులు చేసే పని. పిల్లలు పైకి వచ్చిన వాళ్ళందరూ తల్లులు గట్టిగా ఉన్న వాళ్ళే వచ్చారు. తండ్రులు కూడా ఉంటారు అక్కడక్కడ. ఇప్పుడు ఫిలిప్ ఉన్నాడు, చాలా టైం బిడ్డలతో స్పెండ్ చేస్తాడు. యాజ్ వెల్ రత్న ఆల్సో. మరి మొత్తానికి వాళ్ళు ఎక్కువ టైం చేయబట్టి ఎక్కడ నక్కులు లేకుండా, కొంతమంది డ్రామా అని స్టేజ్ ఎక్కితే ఆడ వెనకమాల ఇంకొకటి ఉండి చెప్పాలి అన్నీ. ఇదిరా అదిరా అంటే అదా అని ఇక్కడ వాయిస్తాడు. ప్రాంప్టింగ్ లేకుండా చిన్నపిల్ల 90వ కీర్తన అద్భుతంగా చెప్పింది. క్రిస్టినాకి మరొకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. చాలా పీక్ టైం, అది అత్యవసరమైన సమయం. అయినా ఎందుకు ఆ టైం ఇచ్చారంటే, మీరు కూడా అరే పండుగారి పాపేనా, మా పాప ఎందుకు చెప్పకూడదని ఒక సవాల్ మీ హృదయంలోనికి వస్తుందని. తల్లులు, ఆడపిల్లలు, సెలవు ఉంది సంవత్సరాలకి, అసలు 2 సంవత్సరంన్నరకే నేర్పేసిందండి. కొన్ని వచ్చిన స్నానం చేసేటప్పుడు అనేవాడు మోషే, పెద్దగా రాదు మోషే. ఇప్పుడు నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు స్టోరీ ఏంటో తెలుసా? మోషే అందుకని
ఈ క్లాస్ కాకుండా ఇంకో క్లాస్ దాటేసి అంతకన్నా పెద్దవాళ్ళతో పెట్టి చదివి మీకు ఒకటే గుర్తు, వాళ్ళు అంతవరకు చెప్పగలిగారంటే రేపు చదువులో కూడా చాలా ముందు ఉంటారు. ఇక ఈ వాక్యం మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందిని కలుగు చేయదు. వాక్యం మేలే చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. మరొక ఆఫర్ కూడా మీకు ముందు ఉంచాలనుకుంటున్నాను నేను. మీ ఆరోగ్యరీత్యా మీకు ఎవరో ఒక ఆయన అన్నాడంట, పుట్టినరోజులు ఎక్కడ ఉన్నారా బైబిల్లో, మీ పిచ్చ కాకపోతే ఎవరు పుట్టినరోజులు చచ్చిపోయిన రోజులు కూడా చేయమాకండి అన్నాడంట. ఇక పుట్టినరోజు ఎత్తేసారు, చనిపోయిన తలుపు తాళం వేసి చర్చ్కి ఊరెళ్ళిపోతున్నాడు. శుభ్రంగా భార్యను వేసుకుని హోటల్కి వెళ్ళిపోయి శుభ్రంగా తిని రెస్టారెంట్కి వెళ్ళి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని వాక్యాన్ని విత్తుతున్నాం. గ్రామాల్లో విత్తినప్పుడు ఏం జరుగుతుంది, చివరికి వచ్చాం దగ్గరగా గురించి చెప్పి మిమ్మల్ని బలపరుస్తూ ఉంటే ఏదో ఒక దినాన్ని మీరు కూడా ఆ రుచిని చూస్తున్నాడు. అమెరికన్ అధ్యక్షుడు అంటే గారితో సహా అక్కడికి వచ్చి అంతా హడావుడి చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరు, స్పెషల్ అని. ఆ బిర్యానీ ఆయనకి పిచ్చగా నచ్చిందంట అధ్యక్షుడికి. మీకు తెలుసుగా అమెరికా పోవాలంటే వీసా, హంగామా, అప్లికేషను, నానా జాతర ఉంది. ఇవన్నీ మరి ఏం చేశారో తెలీదు. సాయంత్రానికి ఒబామా వెళ్ళేసరికి అమెరికాకి చెఫ్కి వంట వండి ఆయనకి రాజు తలుచుకుంటే ఒబామాకు రుచి తగిలిన దాన్ని బట్టి మనోడికి లైన్ కుదిరింది కదా ఎక్కడికి వెళ్ళడానికి, అమెరికా పోవడానికి. ఏదేమైనప్పటికీ చెప్పాను, మీరు కూడా ఇక్కడ ఉన్నారంటే ప్రభువు మిమ్మల్ని పిలిచాడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. ఊరికినే వచ్చి ఉండొచ్చు, మీ ఆయన మీద అలిగి ముసలమ్మ తిట్టిందని వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. మీరు ముసలోడు కర్ర పట్టుకుని ఇక్కడ కాసేపు కూర్చుని పోదాములే అని వచ్చి ఉండొచ్చు, అనిపించవచ్చు. కానీ దేవుని చిత్తము లేకుండా నీవు ఇక్కడ లేవు. మరి మరియ విషయంలో కూడా దేవుడు మరియను ఎన్నుకున్నాడు. కనబడుతుంది మరియకు మరి బాగోగులు చూడాలిగా పురుషుడు. మరి వివాహం కాలేదు కానీ మరియకు ఎంగేజ్మెంట్ అయింది. అప్పటికే ప్రధానము చేయబడింది. బెట్రోతల్ అంటారా, బెట్రోతల్ ఎంగేజ్మెంట్. మనకు ప్రధానం అంటే పెళ్లి సాయంత్రమే ప్రధానం మన సిస్టంలో. కానీ వాళ్ళు ఎంగేజ్మెంట్ అంటే ముందే రైట్. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఎంగేజ్ చేయబడింది. పాప గర్భిణీగా ఉందా, అల్లరి చేయొద్దు, మౌనంగా
నేను మామూలుగా నా పని నేను చేసుకుందాను. ఆమె లోకరక్షకుణ్ణి ధరించి ఉంది. లోకరక్షకుడు దేవుని చిత్తములో తండ్రి చిత్తం అని చెప్పింది. విశ్వాసులుడు చెప్పడం తేలిక కష్టమా? బహుచండాలు అంటే దానిని మించిన చండాలురు పుట్టినటువంటి తరములో పరిశుద్ధ వాక్యాన్ని ఎంత తేటగా బోధించినా కానీ అక్రమంగా ఒకటి పుట్టింది. ఐ వాంట్ టు ఎంకరేజ్ ద చర్చ్ టు నైట్. సంఘాన్ని నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. యెహోవా పరిశుద్ధ, ఆయన కార్యములన్నీ పరిశుద్ధములై ఉన్నవి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపముల నుండి కడుగుతుంది. ఆయన పరిశుద్ధతలో నుండి నీ పాపమును తీసివేసి నిన్ను నిత్య జీవానికి నడిపిస్తున్నాడు. రవ్వంతైనా లేదు ఇంకా అందులో అనుమానం. ఆమేన్. పేర్లు చెప్పను. ఎవడో వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి దేవుని వాక్యానికి విరుద్ధంగా, దైవ చిత్తానికి విరుద్ధంగా మేమేదో గెలిచామన్నట్లుగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు 1,000,000 మంది పుట్టినా కూడా కదపలేరు వాళ్ళు. దే కెనాట్ మూవ్ ఎ సింగిల్ వర్డ్స్ ఫ్రమ్ హియర్. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పవిత్రమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేశాడు. అందులో భాగంగా దేవుడే మానవుడై భూలోకములోనికి వచ్చాడు. కన్య మరియ గర్భములో 9 నెలలకు పైగా ఉండి కాబట్టి మౌనమును వహించాడు దేవుడు. హల్లెలూయా. ఎన్నేండ్లు చెప్పండి? ఎన్నేండ్లు అమ్మా? 9 నెలలు. 9 నెలలు. సృష్టికర్త 9 నెలలకు పైగా. క్రైస్తవ సమాజానికి కొన్ని విషయాలు నేను చెప్తాను. ప్రభువుని మన మౌనం కూడా అద్భుతాన్ని జరిగిస్తుంది. నువ్వు మౌనంగా ఉండు. దేవుడు మాట్లాడితే మౌనంగా ఉండమంటే నువ్వు మౌనంగా ఉండడం మంచిది. స్తోత్రం. మౌనంగా ఉన్నాడు. తరువాత తగిన కాలం ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని. ఫుల్ఫిల్డ్. ప్రసవ దినములు నిండినప్పుడు కాదు, ప్రసవ దినములు నిండెను గనుక
ఎంత కష్టపడి ఉంటుందో. బిడ్డను కనడానికి కష్టపడాలి, కానీ తొలిచూలు బిడ్డ అంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి కదా. ఎక్కువ పోగొట్టుకోవాలి. చూసారా, తొలిచూలు కుమారుని కంది మరియా. ఆ సందర్భాన్ని బోధించడానికి మీ మధ్యలోనికి వచ్చాం. ఈ బిడ్డ సర్వోన్నతుడని, ఈ బిడ్డ సర్వమును సృజించిన దేవుడని, ఆయనే సర్వమును సృజించి ఈ మనిషిని ప్రేమించి మనిషి కొరకు దిగొచ్చాడు. బైబిల్ చెప్పే మాటలే. నేను నమ్మను అని అన్నామనుకో ఇబ్బంది ఏమీ లేదు. నమ్మయ్యా, నమ్మరా బాబా, ఒక నమ్మరోయ్, ఒక నీకు దండం పెడతాన్నయ్యో, నువ్వు నమ్ముకో అని అంత బతిమలాడే అంత గొప్ప సేవకులు మేమేమీ కాదు. కొంతమంది ఉన్నారు, వారిని బట్టి దేవునికి స్తోత్రం. నాన్నగారు గొప్ప దైవజనుడు. వాళ్ళ అమ్మాయి గారు బాబు పెండ్లైతే మొన్న వెళ్తే ఆవిడ చెప్తుంది, పాస్టర్ గారు మాకంటూ పాస్టర్ గారు ఉన్నారంటే ఇంకా మీ నాన్నగారే మా పాస్టర్ గారు. ఆయన చూపించారు, అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సందర్భం వచ్చింది, దయచేసి మాట్లాడకండి. మేము సబ్బెట్టుకున్నాం కదా, మీ మాటలు అంత బాగా వినబడాల్సినంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని నేనేమంటలేదు, మిమ్మల్ని నేను బ్రతిమాలుతున్నాను. దయచేసి మాట్లాడకండి. తాగిన తర్వాత మాట్లాడుకోండి. అయినా మాట్లాడుకోండి, అక్రమంగా మాట్లాడుకుండా ఉంటే మంచిది ఆరోగ్యానికి. మేమంతా పిచ్చోళమై ఇక్కడ తిరగట్లా, మాకు కూడా చాలా పనులు ఉన్నాయి. దేవుని ప్రేమను ప్రకటించడానికి వచ్చాం. మీ బిడ్డలకేం క్షేమం? జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అంత బ్రతిమాలే అంత గొప్ప సేవకులంగా మంచిదే. నాన్నగారు వెళితే ఆమె దశమ భాగం ఇచ్చారంట. ఈయన ప్రార్థన చేసి అందులో 100 రూపాయలు తీసుకుని మిగిలిన మళ్ళీ ఆమెకి ఇచ్చి, అమ్మ పనిలో ఉన్నారుగా ఉంచండిలే, తర్వాత ప్రభు ఇచ్చినప్పుడు అన్నారంట. ఇప్పుడు సరోజిని టీచర్ గారు ప్రశ్న ఏంటంటే, నాకు పాస్టర్ గారు ఈ దినాల్లో నేను ఎవరి మీద చెప్పనయ్య గారు, జాన్ మోయిస్ గారు, నేను అన్నాను, అమ్మ నేనైతే ఇవ్వనన్నా. చూసారా, వాస్తవంగా మనము బ్రతిమాల అంటూ బ్రతిమాలాలి, మనవి చేయాలి, తగ్గాలి. అప్పుడే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అప్పుడే ప్రజలు దేవుని వైపు తిరుగుతారు. మనం ఎంత తగ్గితే దేవుడు అంత గొప్ప కార్యాలు జరిగిస్తాడు. రెండవ ప్రక్కన యోసేపు రహస్యముగా విడనాడదాం అనుకున్నాడంట. ఎవరిని? అతడు నీతిమంతుడయ్యుండి అని ఉంటుంది అక్కడ. ఏమండే గారు, నీతిమంతుడు కాకపోతే పేపర్లో వేయిస్తాడు, నీతిమంతుడు కాకపోతే ఊళ్ళన్నీ పంచాయతీ పెట్టిస్తాడు, నీతిమంతుడు తప్పు వేయిస్తాడు. కానీ అతడు నీతిమంతుడయ్యుండి ఆమెను ఇతడు తప్పు అవతల ఉన్నట్లుగా ఇతనికి అర్థమైనప్పటికీ అవమానపరచకూడదు. ఎంత గొప్ప మాట చూసారా. మన తరపు ఏమో చేస్తాం, రెచ్చిపోయి రేగిపోయి ఊగిపోయి చివరకు ఆగిపోయి కాగిపోతాం. అంతకన్నా చేసేది ఏమి ఉండదు. కానీ అవతల తప్పున్నట్లుగా ఇతనికి పైకి కనబడుతుంది, ఇతనికి ఇంకా విషయం తెలీదు. అయినా
అవమానపరచకూడదు. సేవకులుగా చాలాసార్లు మన ప్రసంగాలన్నీ ఎవరినో ఒకరిని అవమానపరచడమే. ఆ మధ్య ఒక పెద్ద దైవజనుడి వర్తమానం అందిస్తుంటే మేమంతా విన్నాం. ఆయన ప్రసంగం ఆది నుండి అంతం వరకు ఎవరినో ఒకరినో ఫూల్ చేయటమే సరిపోయింది. వీళ్ళు పగలబడి నవ్వుతున్నారు ఎదురుగుండా ఉన్నవాళ్ళు. జోక్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎవరినో ఒకరిని పిచ్చోని చేయటమేగా. సరే, ఏదో అర్థం అవ్వడానికి ఒకటి రెండు చెప్పావు, అది ఓకే అని కూడా అనకూడదేమో నేను. అది అట్లా నడుస్తుంది సహజంగా ప్రజల కాన్సన్ట్రేషన్ కొరకు. కానీ అస్తమానం చెప్పండి, ఇక జోకులే వేస్తే ఇంకా దానికి ఏమైనా అర్థం ఉందా? నువ్వు జోకర్ అయిపోవడం తప్ప. చెప్పండి, మనం ఎవరో ఏదో చేశారనుకుంటాం. మన సంగతి చెప్పండి. మరియా, యోసేపు. మరియ ఎంత కృపను పొందిందంటే, మరియలో ఏదో ఉందని యోసేపు కనిపించినప్పటికీ కూడా మరియను నేను అవమానపరచకుండా ఉంటే మనకు ఆరోగ్యానికి మంచిది. ఇతరులను వెక్కిరించకుండా ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఇతరులను తక్కువ చేయకుండా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. జ్ఞానం ఉంది కదా, వెనక ఆస్తి ఉంది కదా. కొన్నిసార్లు ఆస్తిని బట్టి కూడా నోరు చెప్పట్లేదు. మీరు జాగ్రత్తదే. మా అమ్మవాళ్ళని అడగండి, చెప్తారు. ఒక ఆవిడ తెగ జారిపోయేది, అటు జారి ఇటు జారి మొత్తం జారిపోయింది. ఇప్పుడు పెద్ద టైం పట్టదు. నీ దగ్గర ఉన్న 50 లక్షలు వదిలించాలంటే దేవునికి తెల్లారే మణిగి బాల్ మన కోర్టులో ఉన్న మనమే తగ్గి ఉంటే మంచిది. నేను గర్భవతిని అని మరియకు తెలియడంలోనే కంగారు పడిందో, సంతోషపడిందో, పరుగు. ఆమెమి ఈమెలాగా పిల్ల ఏమి కాదు, ఆమె వృద్ధురాలు. మారాలంటే భక్తి కలిగిన పెద్దాళ్ళ దగ్గర చేరాలి. ఏమండి? వీళ్ళంటే చాలా ఇంపార్టెంట్ వ్యవహారం. ఆడు వినకూడదు. తెలుసు, కానీ అది అన్నమాట. గోళీలు ఆడుకున్నట్టుగా యాక్షన్ అంతా చేస్తాడు. మీరు ఒక్కలే ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ ప్రోగ్రాముల్లోనే అలాంటి పరిస్థితి కాకుండా మీరు ఎలిజబెత్ పిల్లల యొక్క స్నేహము ఎక్కడ, మీ పిల్లల స్నేహితులు ఎవరు, లెక్కించగలనా దీవెనలు అనేటటువంటి పుస్తకంలో జాయమ్మ గారు, నోయల్ శామ్యుల్ గారు తల్లిగారు, ఐపీసీ ప్రెసిడెంట్ గారు తల్లిగారు, అప్పటి ప్రెసిడెంట్ గారు మిస్సెస్, అప్పటి ఇంకా ముందున్న ప్రెసిడెంట్ గారి కోడలమ్మ గారు, వన్ ఆఫ్ ద ఫౌండర్స్ డాటర్. ఆమె రాసిన మాట ఏమిటంటే, తన యొక్క కుమార్తెల యొక్క స్నేహితులు వారింటికి వచ్చేవారట, కుమారుని స్నేహితులు వారింటికి వచ్చేవారట. ఆ సమయాన్ని బిడ్డల ప్రయోజనం కొరకు
మీ పిల్లల యొక్క స్నేహితులను కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఏడ్రా ఆయన తీసుకొచ్చావేంటి అని బయట ఉంచామని లోనకు రాకూడదు అంటే ఇక నీకు ఆ ఒక్కటే తప్ప రెండో పడతాడు. నేను ఎందుకని రాకూడదురా మీ ఇంట్లోకి? వీడికి అర్థం కాదు. వీడికి జుట్టు పెంచుకోవటమే తప్ప అది ఎందుకు అర్థం అవుద్ది వీడికి? వీడు జుట్టు పెంచి జుట్టు పోలిగాళ్ళలాగా అటు ఇటు గంతులేటివే తప్ప ఏ ఇంటికి రానిస్తారో ఏ ఇంటికి రానివ్వరో, ఏ బేసు మీద మంచినీళ్ళు ఎవరో అంతకు వెళ్ళే పరిస్థితి లేదు. ఆడు ఏమన్నాడు గంతుడు వేసాడు అంతే. పోతే వీడు కాగిపోతాడు తప్ప అసలు సోషల్ కండిషన్ ఏంటి, సామాజిక అధ్యయనం ఏమిటి, నన్ను ఏమన్నారు, ఎందుకన్నా అక్రమంగా మాట్లాడానా, నేను క్లాస్ ఫస్ట్ స్టూడెంట్నే, ఆ పిల్లాడికి వాడు చదువు రాకపోతే నేను వాడికి చదువు చేస్తానే, ఏంటి వాళ్ళ అమ్మగారు ఇక్కడ వాళ్ళ ఇంటికి వస్తే నన్ను బయట నిలబెట్టేసింది అని కాస్త అధ్యయనాల్లో మీరు ఉండాలి, జ్ఞానంగా ఉండాలి. బ్యాక్ వద్దాం. ఎక్కడున్నాం? మన పిల్లలు ఎక్కడున్నారో మనకు తెలియాలి. పిల్లలు ఎక్కడున్నారో మనకు తెలియాలి. మీరు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో సహవాసం, మరీ చిన్నదే కానీ తో సహవాసంలో ఉంది. ఆమేన్. ఎన్ని నెలలు ఏమండి? 3 నెలలు ఉంటే కిషోర్ ఏమవుద్దంటే ఇంగ్లీష్ రానివాడికి ఇంగ్లీష్ వచ్చేస్తుంది. 3 నెలలు ఉంటే ఇష్టం కూడా కలుగుతుంది. నేను కాలేజీలో పెట్టాం, నీకు ఇష్టం లేదు, ఏంటోనమ్మా ఇదంతా హిందీగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు, అంత నేను ఉండలేను అన్నాడు అనుకో పిల్లాడు, వాడిని 3 నెలలు ఎట్టగొట్ట సర్దుకోమని ఆటోమేటిక్గా సెట్ అయిపోతాడు. అక్కడ 3 నెలలు పెట్టుకుందంట. మధ్యాహ్నం కొన్ని విషయాలు చెప్పాను మీకు, మళ్ళీ అందరికీ చెప్తాను. అసలు మొట్టమొదటి వెళ్ళినప్పుడే ఎగరడం, ఆనందించడం, గంతులేయడం, పరిశుద్ధాత్మ అనుభవంలో ఆనందించడం. వందన వచనంతోనే మంచి స్టార్ట్ అయింది. ఇక ఒక రోజు ఉంటే మంట రేగుద్దంతే. ఆమేన్. బలమును పొందే ఉంటారు. ఆమె ఈమెకు చెప్పా, ఈమె ఆమెకు చెప్పా. దేవుని శక్తిని పొందిన సందర్భాలు, దేవుని కృపను పొందిన సందర్భాలు, పరలోకపు జ్ఞానమును పొందిన సందర్భాలు, పరిశుద్ధాత్ముడు తాకిన సందర్భాలు, ఆత్మతో నింపబడిన సందర్భాలు, అభిషేకం పొందిన సందర్భాలు, దేవుని స్వరమును విన్న సందర్భాలు, ఇవి మాట్లాడుకోవాలి. ఏంటో సేవకులు ఆ బడ్డీల దగ్గర చేరేది, లేదా టీ కొట్ల దగ్గర, ఆడి మీద ఈడి మీద, ఇది దౌర్భాగ్య స్థితి కాదు. విశ్వాసులు ఒక చోట చేరేది చెప్పండి. ఆమె మీద ఈమె మీద ఆమె. మనం అంటాం పెద్ద ఉద్యోగం. ఎక్కడి నుంచి వస్తుంది ఉద్యోగం? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఉద్యోగం? మీరు ఒక నిబంధన చేయండి రాత్రి, ప్రభువా నేను ఇతరులను గురించి చెడ్డగా మాట్లాడను, అక్క దగ్గరికి వెళితే వాక్యమే వాక్యమునే పాటిస్తాను, వాక్యాన్నే శ్రద్ధగా తీసుకుంటాను. హల్లెలూయా, ఆమేన్. అబ్బా. మూడవదిగా ఎలిజబెత్. ఇంకా క్రిస్మస్లో ఎవరెవరు ఉన్నారో చెప్పండి, వరుసనే రండి. దూతలు చెప్పండి. అది దూతలు, పీతల దూతలే. స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకము నుండి వచ్చారు.
దేవుని సన్నిధి నుండి ఎటర్నల్ బీయింగ్స్లో దూతలు కూడా ఉన్నారు అయ్యారు. చూసారా? దూతలు దైవ వర్తమానాన్ని మోసుకుపోవడమే. స్తోత్రం. థియాలజీలో మనకు అర్థం కాని 100 ప్రశ్నలు ఉంటాయి. మరి లూసీ గారు చేసిన దాన్ని బట్టి వాళ్ళకి పడలా, అంటే వాడితో ఉన్న వాళ్ళ వరకే పడింది. మిగిలిన వాళ్ళందరినీ గొర్రెల కాపర్ల ఈ రాత్రి అట్లా చేసే బిడ్డలు, అరే ఎక్కడ చూడు చెత్తబడింది కొంచెం తీయ్యా అంటే వెంటనే నువ్వురినే రోడ్లు అమ్మట జులాయి తిరుగుడు తిరగాలి. కానీ ఏంటో జులాయికి స్పెషల్ ఉందో ఏంటో. బానిసత్వానికి మధ్యలో పెద్ద అగాధం ఉంది, వ్యత్యాసం ఉంది. ఈ బానిసత్వం వేరు, లోబట్టం వేరు. ఎన్నిసార్లు వెళ్ళాలయ్యా అన్నీ ఒకసారి చెప్పలేవా అన్నారా? అలా జకరియా దగ్గరికి వచ్చారు, వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు. దూతల పరిచర్య అది. స్తోత్రం. హల్లెలూయా. మధ్యకాలంలో కాసులోనో ఎక్కడో దూతలను పరలోకం నుండి తప్పిస్తే దూతల శాస్త్రం చెప్పినప్పుడు అట్లా చెప్పాల. దూతలు ఉంటారు పరలోకంలో. దూత గొప్పదే. ఎందుకో తెలుసా? భూమి మీదకి దిగారు వాళ్ళు. నిలచి అని ఉంటుంది బైబిల్లో. పలుమార్లు యేసుక్రీస్తు వారి యొక్క జన్మ విధానంలో దూతలు వారి పరిచర్యను చేశారు. దూతల శాస్త్రం చెప్పినప్పుడు మాకు ఇంకొక మాట కూడా చెప్పారు. మనందరికీ దేవుడు తన దూతలను ఇస్తాడంట. ఇన్విజిబుల్ ప్రొటెక్షన్. మన ఎవరికి కూడా మన కంటికి కనబడని దూతలను దేవుడు మనకు తోడుగా ఉంచుతాడు. నీవెక్కడికి వెళ్ళినా ఒక దూత నీతో కూడా ఉంటారు. దీనిని ఖురాన్ కూడా సపోర్ట్ చేస్తుందని నేను అప్పుడే ఏంజలాలజీలోనే మాకు చెప్పారు. చూసారా? దూతల శాస్త్రం, దూతల పరిచర్య. దూతలను అట్ట పెట్టండి. మేము ఏం చేస్తున్నాం, ఈ మీటింగ్ పెట్టి ఏమేం చెప్తున్నామో మీకు చెప్తున్నాను. తర్వాత చివరిలో అన్ని కలిపి చదువుదాం. దూతలు వచ్చారు. తర్వాత దూతలు వచ్చి గొర్రెల కాపర్లకు విషయాన్ని చెప్పారు. విషయాన్ని చెప్పడం చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ ఊళ్ళో ఉన్నోళ్ళు చాలామంది రేపు పొద్దున అక్కడికి వెళ్ళాం, అరే మాకు ఎవరు ఒక మాట కూడా చెప్పలేదండి పరలోకం ఉందని, అసలు దేవుడు ఉన్నాడని, ఇదంతా ఇక్కడ ఉందని అసలు మాకు చెప్పలేదేంటి, అసలు చెప్తే ఎప్పుడో వచ్చేసేవాళ్ళం మేము అనడానికి లేదు కదా. బజారు తిరిగి చెప్తున్నాం. ఈరోజు మొవలో బజారు తిరిగాం. 5:30కు మొదలైనటువంటి ఈ యాత్ర తెల్లారగట్ట 5:30కు మొదలైన ఈ యాత్ర ఇంకా ముగిలా. ఒక ఆయన అన్నాడు, ఏంటి అసలు కాళ్ళు నొక్కించుకోవటం ఏంటి, నాకు కడుపు రగిలిపోతుంది అన్నాడు. నువ్వు ఖాళీగా కూర్చుంటే కడుపు రగలకి ఏం రగులుద్ది నీకు?
నువ్వు ఖాళీగా కూర్చున్నంతసేపు నీ కడుపులో పిడకలేశాడు అని ఉత్తాడు. ఏమవుతుంది? నీ కడుపు రగులుతూ ఉంటుంది. నువ్వు కూడా కాసేపు పనిలో పడితే మేమేం చేస్తున్నామో నీకు కూడా అర్థమవుద్ది. ఆరాధన ఎట్లా జరిగిందో నాకు అసలు తెలియదు. చాలా అంటే చాలా కష్టం అయిపోయింది. రాత్రివేళ తమ మందను మేపట్లేదులే, కాస్తున్నారు. మరి పగలంతా మేపుంటారు, రాత్రంతా దొంగలు కానీ, తోడేళ్ళు కానీ, కుక్కలు కానీ, నక్కలు కానీ ఏమో వింటున్నారా, నిద్రపోతున్నారా? హలో మైక్ టెస్ట్ అన్నట్లుగా పక్క వాళ్ళని ఒకసారి టెస్ట్ చేసి చూడండి. హల్లెలూయా. అందరినీ టెస్ట్ చేశారు కానీ నిద్రపోయి ఆవిడని చేయలేవురు. అదే వచ్చింది సావు. కొంచెం పక్క వాళ్ళు లేపండి అమ్మా. ఆడ చూస్తున్నాం ఏంటి? ఊరుకోదండి, ఆవిడ సంగతి నీకు తెలీదు. హల్లెలూయా. చెప్పండి చెప్పండి చెప్పండి. కాసే పనిలో ఉంటాడు సేవకుడు. హల్లెలూయా. అందరూ నిద్రపోయే సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? కాస్తున్నారు. గొప్ప సంగతే కదా? మరి కాపరికి నీకు తేడా లేదని ఊరేగుతున్నావు ఏంటి? నువ్వేమో శుభ్రంగా పడుకుంటుంటే కాపరి ఏం చేస్తున్నాడు? కాసే పనిలో ఉన్నాడు. దుష్ట శక్తులు తిరిగే వేళ, అంధకార కార్యములు జరిగే వేళ, అపవాది దాడి చేసే వేళ నీ కొరకు కాయడానికి దేవుడు ఒక దైవజనుని గ్రామములో నియమించాడు కదా. నీ కొరకు ఒక సేవకుడిని నీ ప్రాంతంలో నియమించాడు కదా. ఆయనకి నీకు తేడా లేదనుకుని ఊరేగుతున్నావేంటి? ఉంది. ఆయన నీ కొరకు ప్రార్థిస్తాడు. ఆయన నీ కొరకు ప్రభు సన్నిధిలో మనవి చేస్తాడు. ఈ గొర్రెలను కాయుచున్న మంద కాపరులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి తండ్రే చెప్పాడు. మామూలుగా అయితే రాజుగారింటికి వెళ్తే రాజా రాజా హేరోదు రాజా అనాలి. ఇప్పుడేంట్రా మీరు అనరా అంటారు. ఆ మధ్య ఏదో ఒక పెద్ద సమస్య వస్తే మేము 8:30, 9 కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళాం, అంటే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ ఉన్నటువంటి మిస్టర్ బంట్రోత్ అన్నాడు, ఏంటి బాబు అంటే కలెక్టర్ గారిని కలవాలన్నాం. ఇప్పుడా ఆయనకి సరిపెట్టాడు, మీకేమైనా పిచ్చా అనకుండా. మేము అప్పుడు అన్నాం సింపుల్గా సీఎం ఆఫీస్ నుంచి వచ్చామండి అన్నాం. ధనంజయ రెడ్డి గారు పంపించారు, ఇదిగో స్లిప్ అన్నాం. అవునా, అయితే వెళ్ళండి అన్నాడు. మేము లోపలికి వెళ్ళే వరకు కలెక్టర్ గారు పిల్లోడితో ఆడుకుంటున్నాడు. ఆ టైం ఏముందో, అయిపోయిన టైం కదా 8, 9 అంటే. గంట పైగా మాట్లాడారు. ఇప్పుడు లేడు ఆయన, ఈ వెంట్ ఆఫ్ మోర్ దెన్ 1 hour. చాలా విషయాలు, మంచి విషయాలు చెప్పారు. ప్రభునందు ప్రియులారా, నేను అనుకోవడం ఏంటంటే, ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్, ఎందుకు గొర్రెల కాపర్ల దగ్గరికి దేవదూతలు వెళ్ళారంటే వాళ్ళు మెలకువగా ఉన్నారు. మెలకువగా ఉండేవారికి దేవుడు ఎప్పుడూ స్పెషల్ ఏమండి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆమేన్. మా అమ్మ అనేది మా నాన్నగారిని, ఇక నిద్రబావా, నువ్వు నిద్రబావు, మమ్మల్ని నిద్రపోనేవు. వాణిని అడగండి, ఇక్కడ ఉన్నారు మేము పెద్దలు ఉన్నారు, ఇంకా వాళ్ళని అడగండి. మెలకువగా ఉండట్లో గొప్ప ఉంది. ఇక్కడ దేవదూతలు వచ్చినప్పుడు గొర్రెల కాపరులు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది. అది ప్రభుదూత వారి యొద్దకు నిలచే పరిచర్య కావాలని అడగాలి మనం. ఆమేన్.
ఈ అప్పుడప్పుడు వచ్చి సువార్త చెప్పి వెళ్ళిపోవటంలో కొంత పని జరుగుద్ది కానీ అయ్యగారు, మనం అనుకున్నంత పని ఉండాలి. ఏమండి, మందిరం అక్కడ ఉండాలి, సేవకుడు అక్కడ ఉండాలి, విశ్వాస ఎక్కడ ఉండాలి, నిలచే పని ఉండాలి. 2 మాటలు ఊరికినే విత్తనాలు విత్తినట్టుగా విత్తేసి వెళ్ళిపోతే అనుకున్నంత పని జరగదు. దేవదూత వచ్చి నిలచాడు, స్తోత్రం. కొద్ది దినాలైనా నిలిచి అక్కడ పనిని చేస్తే కట్టబడుతుంది పని, స్తోత్రం. హల్లెలూయా. కొన్ని కోడి పెట్టలను పొదగేసామనుకో, చెప్పండి, లేచిపోయి మళ్ళీ తిరిగి వస్తాయా? వస్తే ఇంకా గోళ ఉంది, రావు. దీన్ని పొదగేసానమ్మా, దీని గుడ్డు దోడ అనేది మా ముసలమ్మ. దాని గుడ్డు తోడితే ఏమొస్తుంది? గుడ్లన్నీ తింటుంది తప్ప. అది పిల్లలు అవ్వాలంటే గుడ్ల మీద పొదగాలి. నీ పిల్లలు పైకి రావాలంటే నువ్వు ఇంటికాడ ఉండాలి. కూస్తో కాస్తో పని చేసావు, వచ్చావు, బాగానే ఉంది. ఓహో పెద్ద హీరోలాగా ఊరంతా తిరిగి అక్కడొక గంట, ఇక్కడొక గంట, ఇక్కడొక గంట, బొడ్రాయి దగ్గర, ఆ చెట్టు దగ్గర, ఈ చెట్టు దగ్గర చేరి ఇంటి దగ్గరికి వస్తే వీడు పెద్ద సన్నాసి అండి, అసలు చదువు రాదు ఏమి రాదు అంటున్నాడు మా లాడిని. ఎవడిని? పిల్లోడిని. వాడు కాదు, నీకు తెలుసులే. మనం అక్కడ ఉండాలి. దేవదూత వచ్చి ఏం చేశాడు? నిలిచాడు, స్తోత్రం. ఎవరు నిలకడగా ఉంటారో దేవుడు వారిని వాడుకుంటాడు. ఇదివరకు చాలాసార్లు చెప్పాను, ఈ థాట్స్ మళ్ళీ చెప్తున్నా. మా సహవాసంలో నుండి బయటికి వెళ్ళి పరిచర్య చేసేవాళ్ళలో పెద్ద తెలివైన వాళ్ళు కాకపోయినా దేవుడు వాడుకుంటున్నాడు. చూసారా, వాళ్ళు పెద్దగా ఏం చదవలా, కొద్దిగా చదివారు, అయినా గొప్ప సంఘాలు కట్టారు, కడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు నిలకడగా ఉన్నారంతే. కొంతమందికి అన్నీ ఉన్నాయి కానీ చెప్పట్లేదు, అసలు లేదు, నీకు నిలకడలేదు. నువ్వు ఒక చోట కుదురుగా కూర్చోవు, ఊరికి తోక్కోసిన కుక్కలాగా అటు తిరగా ఇటు తిరగా. అసలు ఏంటో పాస్టర్ గారు, నాకు అసలు నా జీవితం ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని గ్రాంధికంలో డైలాగులు. నీ జీవితం ఎందుకు నీకు అర్థం కావట్లేదు? నువ్వు కుదురుగా కూర్చునే లైన్లో లేవు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. దేవదూతలు వచ్చి నిలిచారు అక్కడ, స్తోత్రం. నీవు నిలబడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. నీ కాపురంలో నీవు నిలబడాలంతే, నీ పరిచర్యలో నీవు నిలబడాలంతే. అమృతరాజు గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, మా మాస్టర్, మీలో కొంతమందికి తెలుసు. ఆయన ఏం చెప్పేవాళ్ళంటే, ఒరేయ్ మీరు రోజు రండి ట్యూషన్కి, రోజు వెళ్ళండి బడికి, పాస్ అవ్వకపోతే నాది బాధ్యత. బాగుందా బాగలేదా గారు చెప్పండి? ఏం చేయాలి? రోజు వెళితే ఇంతన్న పడదా బుర్రలో? అడచొస్తారు, చెప్పండి అమ్మా, ఇంతన్న పడదా? పడుతుంది. వీడేమో ఇన్స్పెక్టర్ లాగా వారానికి ఒకసారి చెప్పట్లేదు, విజిటింగ్ ఆఫీసర్ లాగా 2 వారాలకు ఒకసారి హలో అని చెప్పి, అమ్మఒడి వేయలేదు నాకు, ఎమ్మెల్యే గారు తెలుసు అంటాడు ఒక్కొక్కడు. నీకు ఎమ్మెల్యే గారు తెలుసులే, వీడు బడికి వెళ్ళట్లేదు, అది తెలుసా? ఏమా, పిల్లల్ని బడికి పంపించాలి, అది కూడా స్థిరంగా పంపించాలి. సమయానికి దేవదూత నిలకడగా నిలిచి అంటున్నాడు, ఇదిగో భయపడమాకండి, మీరు భయపడమాకండి, మీకు శుభవార్తే తెచ్చా.